నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ న్యూస్ తెలంగాణ. ప్రస్తుతం మనం నాంపల్లి విశ్వవిద్యాలయం దగ్గరలో ఉన్నాము. అసలు ధర్నా చేస్తున్నారు, ధర్నా ఎందుకు చేస్తారో కనుక్కుందాం మనం. అన్న చెప్పండి అన్న, అసలు ఈ ధర్నా అనేది ఎందుకు చేస్తున్నారన్న ఇక్కడ? అన్న, ఏ విశ్వవిద్యాలయాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకూడదు, వేరేటోళ్ళకి ఇవ్వకూడదు, ఏ ట్రస్ట్కి కానీ దేనికి కానీ ఇవ్వద్దు. అలాంటిది జయదేవ్ తిరుమలరావు సార్ ఏదైతే ఒక ఆద్య కళా సమితి అనేది పెట్టుకుండో, ఒక ట్రస్ట్ని పెట్టుకుండో, ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి కింది భాగాన్ని మొత్తాన్ని ఇవ్వడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు తెలుగు యూనివర్సిటీ ఒక్కటే ఈరోజు ప్రత్యేకంగా వ్యతిరేకించడం లేదు. యూనివర్సిటీ భూములు కానీ అందులో ఉన్న గదులు కానీ వేరే ట్రస్ట్లకు ఇచ్చినప్పుడు, ఆల్రెడీ ఉస్మాన్ యూనివర్సిటీలో ఇతనికే ఇచ్చినప్పుడు వ్యతిరేకించారు. హెచ్సి భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు లోన్ కొరకు తాకట్టు పెడతాం అన్నప్పుడు వ్యతిరేకించారు. కేయూ భూముల్ని వేరేటోళ్ళు అన్యక్రాంతం చేస్తున్నప్పుడు వ్యతిరేకించడమే కాదు, వాళ్ళు చావు నోట్లో తలకాయ పెట్టి వచ్చారు, కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ కూడా లాక్డౌన్ సమయంలో డీడీ కాలనీ పక్కన ఎన్క్రోచ్ చేసేటప్పుడు అక్కడ కూడా అడ్డుకోవడం జరిగింది. వాళ్ళ యూనివర్సిటీ భూములను ఎవరు తీసుకోవడానికి ప్రయత్నం చేసినా అడ్డుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో యూనివర్సిటీలు స్థాపించినప్పుడు ఇవన్నీ కూడా ఊరికి దూరంగా ఉండేది, ఇవన్నీ ఊరికి మధ్యలో వచ్చినాయి, భూములకు రెక్కలు వచ్చినాయి ధరలు. కాబట్టి ప్రతి ఒక్కరు భూమిని లాక్కోవాలని చూస్తున్నారు. అందులో భాగంగా ప్రభుత్వమే ఒక కుట్ర పడినది. ఏంటంటే ప్రభుత్వం చాలా పకడ్బందీకి ఒక కుట్రను ఇందులో చేసింది. ఎలాంటి కుట్ర అంటే ఇప్పుడు ఆయనకి ఇస్తుంది, ఇచ్చినాక ఒక సంవత్సరం తర్వాత ఆయన వెళ్ళిపోమని చెప్పి మాకు దీనిని వేరేటోళ్ళకి ఇస్తారు. అంటే అతను ఒక వ్యక్తి, నువ్వు వెళ్ళిపో, ఎక్కడికొక్కడికి వెళ్ళిపో అంటే ఆయన వెళ్ళిపోవాలి. ఆయనకు కూడా ఎక్కడన్నా ఇస్తారో ఇయ్యారో కూడా తెలియదు. ఎక్కడన్నా ఊరి బయట ఎంతో దూరాన ఉన్న కాడ ఇచ్చిర్రు అనుకో, అప్పుడు ఆయన ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ యూనివర్సిటీ భూమిని ఏం చేస్తుంది? గవర్నమెంట్ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వేరే వాళ్ళకి ఆక్షన్, వేరే ఒక సంస్థని ఇంకో ట్రస్ట్ అని పెట్టుకొని వస్తారు. అలా ముఖ్యమంత్రులకు కావాల్సిన వాళ్ళ దగ్గర వాళ్ళకు అప్పుడు దీన్ని చేస్తారు. విద్యా వ్యవస్థను నాశనం చేయడానికి పూనుకున్నటువంటి ఈ రేవంత్ సర్కార్కు మేము సవాల్ ఇస్తున్నాం. నువ్వు ఇలాంటి చర్యలను విరమించుకోకపోతే మాత్రం నీకు తగిన బుద్ధి చెప్తామని చెప్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ జయదేవ్ తిరుమలరావు ఏదైతే ఉన్నాడో, అయ్యా నువ్వు కుట్రలో భాగస్వామ్యం అవుతున్నావు, నిన్ను కూడా రేపు ఎల్లగొడతారు, నిన్ను ఈడ్చి తంతది కాంగ్రెస్ ప్రభుత్వం, ఎక్కడికో పొమ్మంటే పోతావు. ఈరోజు ఫస్ట్ మమ్మల్ని ఎల్లగొడతారు, తర్వాత నిన్ను ఎల్లగొడతారు. ఇది నువ్వు గ్రహించుకో, నీవు ఎక్కడన్నా తీసుకో, నీకు ఇస్తుంటుంటే మేము వద్దనట్లేము. నువ్వు మంచిగా తీసుకొని మ్యూజియాన్ని పెట్టుకో, ఇప్పుడే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకో, నీకు ఇస్తున్నప్పుడు ఎక్కడన్నా మంచిగా అవకాశం ఉన్న కాడ తీసుకో. కానీ ఈరోజు తెలుగు యూనివర్సిటీ మీద కన్నేసి ఇదే నాకే కావాలంటే ఈరోజు మా ఈప్ మీద దంతారు, రేపు నీ ముడ్డి మీద దంతారు. అది గుర్తెరుగు జయదేవ్ తిరుమలరావు. అనవసరంగా యూనివర్సిటీ జోలికి రావద్దని చెప్తున్నాం. జయదేవ్ తిరుమలరావు గారికి ఎవరైతే ఈరోజు వత్తాసు పలుకుతున్నారో, నీకన్నా ముందే ఆయనను ఆదరించినటువంటిది తెలుగు యూనివర్సిటీ. అది గుర్తెరగండి. అనవసరంగా దీన్ని రథాంతం చేసి ఈడ తెలుగు యూనివర్సిటీలో ఎవరు లేరు, విద్యార్థులు ఎవరు లేరు, ఇక్కడ పనిచేసేటోళ్ళు ఎవరు లేరు అంటే వీళ్ళందరూ పనిచేసేటోళ్ళు కదా. ఇలా ఆ మాటలు మాట్లాడేటోళ్ళు ఒకసారి బుద్ధి తెచ్చుకోరి. ఇలా ప్రభుత్వాలు ఎవరికి నిధులు ఇస్తున్నాయి, ఇలా యూనివర్సిటీలను అన్నింటినీ నాశనం చేస్తుంది. అది గుర్తుపెట్టుకోరు. ఒక కళల మీద ఉన్న యూనివర్సిటీ ఒక్కటే, ఇక దీన్ని నాశనం చేయాలని చూసి మ్యూజియం పెడితే ఏ వరకు పెడతారు మీరు? ఇవాళ డిగ్రీలు ఇస్తున్నది, పీజీలు ఇస్తున్నది, పిహెచ్డీలు ఇస్తున్నది, ఇలా ఉపాధిని కల్పిస్తున్న యూనివర్సిటీని నాశనం చేసి ఒక మ్యూజియాన్ని పెడదామని మీ ఆలోచన, మీ సంకుచిత భావం నీ విడనాడురి, లేకుండా సమాజంలో మీరే అని చీదరణకు గురవుతారు అనేది తెలియజేస్తున్నాం. చెప్పండి అసలు ఇక్కడ ఎన్ని రకాల సెక్షన్స్ ఉన్నాయి అన్నవి, మనకి ఇప్పుడు కోర్సులు అనేవి ఎన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ మామూలుగా ఎంఏ ఉంది. మీరు ఒకసారి అక్కడ కానీ చూసారంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎంఏ జ్యోతిష్యం ఉంది. అదేవిధంగా ఎంఏలో జ్యోతిష్యంలోనే పీజీ డిప్లొమా ఉంది, సర్టిఫికేట్ కోర్స్ ఉంది, డిప్లొమా ఇన్ సర్టిఫికేట్ కోర్స్ అని 4 రకాల కోర్సులు ఇక్కడ నడుస్తున్నాయి ఒక జ్యోతిష్యంలోనే. అదేవిధంగా యోగాలో ఉంది, అదేవిధంగా యోగాలో పీజీ డిప్లొమా యోగాలో ఉంది. అదేవిధంగా ఆధునిక జ్యోతిర్వాస్తులో ఆధునిక శిల్పశాస్త్రం అనేది ఒకటి ఉంది, అది కూడా ఉంది ఇక్కడ. అదేవిధంగా సర్టిఫికేట్ కోర్సుల్లో డిప్లొమా ఫిలిం డైరెక్షన్ ఉందండి, జ్యోతిష్యం ఉంది, ఫిలిం డైరెక్షన్ ఉంది, లలిత సంగీతం, పద్య నాటకం, మిమిక్రీ, ఇంద్రజాలం, మ్యాజిక్ ఉంది. అదేవిధంగా ఫోటోగ్రఫీ, విఎఫ్ఎక్స్ ఇవన్నీ ఉన్నాయి సార్ ఇక్కడ నడుస్తూ. నిత్యము 650 మంది రెగ్యులర్ స్టూడెంట్స్ ఉన్నారు, 1680 మంది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ ఉన్నారు. దగ్గర 2500 మంది స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. స్టాఫ్ అందరూ ఇక్కడ ఉన్నారు. ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తున్న ఆర్డర్ గ్రౌండ్ ఫ్లోర్ హ్యాండ్ ఓవర్ టు ద కల్చరల్ డిపార్ట్మెంట్ అని ఉన్నదో, ఏదైతే ఈ యొక్క ఆదికళ మ్యూజియంకి గ్రౌండ్ ఫ్లోర్ అండ్ అడ్జస్టెంట్ బిల్డింగ్ ఆఫ్ ద మెయిన్ యూనివర్సిటీ అన్నారు. ఒక్కసారి నేను అడుగుతున్నాను, ఎవరైతే ఇచ్చారో ప్రిన్సిపల్ సెక్రటరీస్ వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు, సివిల్స్ పాస్ అయ్యి ఐఏఎస్ ఆఫీసర్లు అయిన అంతంత విజ్ఞానవంతులకి ఇంత మాత్రం జ్ఞానం లేదా అంటున్నా నేను. ఎందుకు ఇంత మాత్రం జ్ఞానం లేదంటున్నానంటే, గ్రౌండ్ ఫ్లోర్ ఏ యూనివర్సిటీలో అయినా దట్ ఈస్ ద మెయిన్ గ్రౌండ్ ఫ్లోర్ అన్నది ఒక హార్ట్. ఎందుకు
ప్రతి ఒక్క కార్యాచరణలు కానీ అడ్మినిస్ట్రేషన్స్ కానీ ద వైస్ ఛాన్సలర్ పేషీ కానీ రిజిస్టర్ పేషీ కానీ ఏదైనా కానీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. ఇక్కడ మాకు నందమూరి తారక రామారావు గారి ఆడిటోరియం గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది, చిత్రవాణి స్టూడియో ఉంది, మిమిక్రీ క్లాసెస్, మ్యూజిక్ క్లాసెస్ A to Z అన్నీ ఇక్కడే జరుగుతున్నాయి సార్. ఇక్కడ మ్యూజియం పెట్టాలని అనుకుంటున్నారు కదా. 1977లోనే తరతరాల తెలుగు జాతి మ్యూజియం అని అప్పట్లో ఉన్న పెయింటింగ్స్ వీటికన్నిటి కూడా 3 floors మ్యూజియం ఉంది సార్ ఇక్కడ. అందులో గ్రౌండ్ ఫ్లోర్ మ్యూజియం వాళ్ళకి ఇచ్చేసి ఇంకా 2 floors మ్యూజియం మేము ఎక్కడి నుంచి వెళ్ళాలి సార్? మీరు ఒక్కసారి సార్ ఏమంటున్నారు అసలు ఇక్కడ తీసేస్తామని చెప్పేసి అంటున్నారు, ఏమంటారు తీసేయకుండా ఉండాలని చెప్పేసి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయి ఇక్కడ? అంటే ఆధారాలు అంటే మాకున్న సమాచారం సార్. ఇప్పుడు మేము ఈరోజు 9వ రోజు ధర్నా చేస్తున్నాం. ఈ 9వ రోజు ధర్నాలో మా వైస్ ఛాన్సలర్ రిజిస్టర్ గారు ఒక 5వ రోజు ధర్నాకి వాళ్ళు తల వంచి ఇక్కడికి వచ్చి చెప్పారు, మీరు ఇలా మాట వచ్చింది కదా, ఎందుకు మీరు మాకు రెస్పాన్స్ ఇస్తలేదంటే, మేము ప్రభుత్వంతో కార్యాచరణ చేస్తున్నాం, విద్యార్థులు మీరు సంఘీభావం తెలుపురి, మీకు మేము సంఘీభావం తెలుపుతాం కానీ మేము ప్రభుత్వానికి దీంతో మనకు మద్దతుగా కావాలని మేము లెటర్స్ పెడుతున్నాం, ఇవన్నీ చేస్తున్నాం, మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. మీరు ఈరోజు వీసీ రిజిస్టర్ రాజీనామా చేయలే డౌన్ అని చేయడం అన్నది మాకు బాధాకరంగానే ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పారు. అలాగే మీకు ఇప్పుడు ఈ అధికారులు కానీ విద్యాశాఖ మంత్రిని కలవడం జరిగింది, అసలు దీని గురించి ఇష్యూ గురించి అసలు ఆయన దగ్గర తీసుకెళ్ళారా మీరు? విద్యాశాఖ మంత్రి గారే ముఖ్యమంత్రి అయ్యారన్న, వాళ్ళకి అపాయింట్మెంట్లు వాళ్ళే చేస్తున్న కుట్రలో వాళ్ళు ఎందుకు ఇస్తారన్న అపాయింట్మెంట్? నాకు అర్థం కాని విషయం అంటే, ఈ రోజు 9 రోజులు మేము ధర్నా చేస్తుంటే ఏదైతే మామూలుగా మ్యాక్సిమం మేజర్ ప్రింట్ మీడియా కానీ డిజిటల్ మీడియాలు ఉన్నాయి, మాది కవర్ చేస్తలేదన్న. వస్తారు కానీ పోతారు కానీ కవర్ చేస్తలేదు. యూట్యూబ్లో అన్నీ చెక్ చేస్తున్నాం కానీ దయచేసి మీ ఈ యొక్క ఛానల్ మన మ్యాక్స్ న్యూస్ ఛానల్ ద్వారా అందరికీ ఒకటి విజ్ఞప్తి చేసుకుంటాను, దయచేసి మీలాంటి మీడియా మిత్రులే మాకు సపోర్ట్ చేయకపోతే ఎవరు చేయట్లేదు. ప్రభుత్వం మా మీద ఉక్కుపాదం మోపుతుంది. ప్రభుత్వానికి మీరు మా యొక్క బాధని ప్రభుత్వానికి ప్రజలకి చేసే వారధిలాగా, ఆ కాలంలో రామాయణంలో వానర సేనను వారధి దాటిచ్చింది అన్నట్టు ఈ యొక్క దీంట్లో మా యొక్క వానర సేన అంటే మేము ఒక విద్యార్థుల మా బాధను వారధిలాగా మీరు ప్రజల్లోకి చేరవేయాల్సింది మీ మీడియా అని చెప్పి మీ మీడియాని చేతులెత్తి దండం పెడుతున్నాను. దయచేసి విద్యార్థుల బాధ వినండి. ఇక్కడ మేము న్యాయ పోరాటం చేస్తున్నాము. ఎవరు అధికారులకు సపోర్టు మీరు కూడా దయచేసి కొన్ని ఛానల్స్ అలా ఇలా ఉంటాయి, ఒక్కొక్కరికి ఫేవర్గా ఉంటాయి. దయచేసి విద్యార్థుల పక్షాన ఉండండి. ఎప్పుడు నిలిచే ప్రభుత్వాలు మారుతుంటాయి, విద్య ఒకటి మాత్రం ఎప్పటికే ఉంటుంది. విద్వాన్ సర్వత్ర పూజితే అన్నారు. చదువుకున్నవాడు ఎక్కడైనా పూజింపబడతాడు. ఆ విధంగా దయచేసి ఆ యొక్క విద్యను అభ్యసించే పెద్ద పెద్ద ప్రిన్సిపల్ సెక్రటరీస్, కలెక్టర్స్గా ఉన్న మీరందరూ కూడా మీరు ఆలోచించి మా విద్యార్థుల పక్షాన్ని నిలబడి న్యాయం ఏంటో అన్యాయం ఏంటో చూడాల్సిందిగా కోరుతున్నాను సార్.